హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను విజయవాడ వెస్ట్ బైపాస్ కరెక్ట్గా చిన్నవుటిపల్లి నుంచి గొల్లపూడి వరకు ఫుల్ వీడియో చేశానండి. ఫుల్ డీటెయిల్స్తో స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, కరెక్ట్గా ఇక్కడ స్టార్ట్ అయ్యింది అనమాట. పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ముందు చిన్నవుటిపల్లి నుంచి చిన్నకాకాని విజయవాడ వెస్ట్ బైపాస్ మొత్తం 47.8 కిలోమీటర్స్. మొత్తం 3 సంస్థలు కన్స్ట్రక్ట్ చేసినాయి. మెయిల్, నవయుగ అండ్ అదానీ గ్రూప్. సో ఫ్రెండ్స్, ఇందాక ఆల్రెడీ నేను స్టార్టింగ్ పాయింట్ దగ్గర చూపించా కదా, ఇందాక అక్కడ కన్స్ట్రక్షన్ జరగలేదు. సో నేను వన్ వేలో నుంచి కింద అండర్ పాస్లో నుంచి రైట్ సైడ్కి హైవే మీదకి తిరుగుతున్నాను. అండర్ పాస్ నుంచి నేను ఇక్కడికి వచ్చాను. సో మీరు చూస్తున్నారు కలకత్తా చెన్నై హైవే, విజయవాడ విశాఖపట్నం హైవే అనమాట. ఇంకొంచెం కన్స్ట్రక్షన్ జరగాల్సింది కాబట్టి నేను వన్ వేలో నుంచి ఇటు కింద అండర్ పాస్ నుంచి ఇటు వచ్చి ఇప్పుడు హైవే ఎక్కుతాను. రైట్కి వెళ్తానేమో మర్లపాలెం, లెఫ్ట్ ఏమో వేపగుంట, రైట్ సైడ్ కరెక్ట్గా ఉన్న పాయింట్ ఏమో చిన్నవుటిపల్లి అనమాట. కరెక్ట్గా ఎక్కడ ఉన్నానంటే చిన్నవుటిపల్లి దగ్గర ఉన్నాను. అక్కడ ఆల్రెడీ అండర్ పాస్లో నుంచి సర్వీస్ రోడ్ నుంచి వచ్చాను కదా, అక్కడ కన్స్ట్రక్షన్ జరగాల్సింది, అందుకని మొత్తం అడ్డు పెట్టేశారు. మెయిల్ వాళ్ళు చిన్నవుటిపల్లి నుంచి గొల్లపూడి వరకు కన్స్ట్రక్షన్ చేశారు. ఆ చిన్నవుటిపల్లి తర్వాత మర్లపాలెం, బీబీగూడెం, సూరంపల్లి, నున్న, గొల్లపూడిలో ఎండ్ అయ్యిద్ది. మీరు అక్కడ చూస్తున్నారు లైట్స్ పెడుతున్నారు అనమాట. చిన్నవుటిపల్లి దగ్గరలో అనమాట ఇది. మొత్తం మ్యాక్సిమం 75% వరకు కన్స్ట్రక్షన్ అయితే జరిగిపోయింది. ఈ వెస్ట్ బైపాస్ చెన్నై కలకత్తా హైవే, విశాఖపట్నం హైదరాబాద్ హైవేని కలిపిద్ది. ఇప్పుడు దాకా విజయవాడకు ఒక్క బైపాస్ కూడా లేదు. మీరు చూస్తున్నారు కదా, అది టాటా స్టీల్ గన్నవరం దగ్గరలో ఉంది. సో రాజధాని ప్రాంతానికి చాలా దగ్గరగా ఉండటం, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ వెస్ట్ బైపాస్ అయిపోతే చాలామందికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇంక విజయవాడని టచ్ చేయకుండా అవుట్స్కట్స్ నుంచే హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ, చెన్నై కానీ వెళ్ళిపోవచ్చు అనమాట, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా. ఇది గన్నవరం దగ్గర అండి, సర్వీస్ రోడ్డు. కొంచెం కన్స్ట్రక్షన్ జరగాల్సిన పని ఉంది. మేజర్ మ్యాక్సిమం అంతా కూడా అయిపోయింది, హైవే వర్క్స్ అంతా. అక్కడ పురుషోత్తమపట్నం లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదండి, లెఫ్ట్ సైడ్ కాదు కానీ లెఫ్ట్ సైడ్ నుంచి సర్వీస్ రోడ్లోంచి ముందుకెళ్ళి కింద అండర్ పాస్ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి. యాక్చువల్గా కొండ కనిపిస్తుంది కదా అక్కడ లెఫ్ట్ సైడ్, అది కొండపావులూరు అనమాట, ఆ ప్రాంతం. ఇది 47.8 కిలోమీటర్ 6 లేన్ బైపాస్. మెయిల్ ఏమో 30 కిలోమీటర్ స్ట్రెచ్లో 2 రైల్ ఓవర్ బ్రిడ్జెస్, 6 వెహికల్ అండర్ పాసెస్, 13 మేజర్ మైనర్ బ్రిడ్జెస్, 46 బాక్స్ కల్వర్ట్స్, 50 పైప్ కల్వర్ట్స్, సర్వీస్ రోడ్స్, ఇంకా హైవే ఎమ్యూనిటీస్, మొత్తం టాయిలెట్స్ కానీ ఇంకా అవన్నీ కూడా వీటిలో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ అమరావతికి ఓఆర్ఆర్ కూడా ప్రపోజ్ చేశారు కదా, మొత్తం 189 కిలోమీటర్ స్ట్రెచ్. ఐఆర్ఆర్ కూడా ప్రపోజల్ ఉంది. బట్ నాకు తెలిసినంతవరకు ఈ హైవేనే ఐఆర్ఆర్ కింద యూజ్ చేసుకోవడం చాలా బెస్ట్ కొన్ని ఇయర్స్ వరకు. ఎందుకంటే ఎలాగో ఈస్ట్ బైపాస్ కూడా వస్తుంది కదా, ఇన్ ఫ్యూచర్లో ట్రాఫిక్ కానీ ఒకవేళ బాగా పెరిగితే అప్పుడు ఐఆర్ఆర్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట. బట్ నాకు తెలిసినంతవరకు ప్రజెంట్ ఓఆర్ఆర్ కన్స్ట్రక్షన్ చేస్తే చాలా అనుకుంటున్నా. నాకు తెలిసి ఈ హైవే పడడం వల్ల చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ కూడా బాగా రేట్స్ పెరిగే ఉంటాయి. అండ్ ఇప్పుడు ల్యాండ్స్ ఒకవేళ కొని పెట్టుకుంటే ఫ్యూచర్లో అవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. వెదురుపావులూరు టోల్ ప్లాజా దగ్గర ఉన్న కరెక్ట్గా ఇక్కడ కూడా అన్నీ అయిపోయినాయి వర్క్స్. ఫ్రెండ్స్ చూడండి, కరెక్ట్ ముస్తాబాద్ దగ్గర ఇక్కడ హైవే వర్క్స్ ఇంకొంచెం పెండింగ్ ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ముందు ఇంకా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయలేదు. సో బండి వెళ్తుంది కదా, లెఫ్ట్ సైడ్ వెళ్తే ముస్తాబాద్, రైట్ సైడ్ వెళ్తే రామచంద్రపురం. ఇదిగో చూడండి, ఇక్కడే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఇంకా వర్క్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. చూడండి, A to Z అన్నీ చూపిస్తున్నాను, లాస్ట్ వరకు చూడండి. కరెక్ట్గా గుణదల న్యూజివీడ్ వెళ్ళే రూట్ దగ్గర ఉన్న మళ్ళీ ఇక్కడ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ ఇంకా మళ్ళీ బ్రిడ్జ్ కట్టలేదు. చూడండి, కరెక్ట్గా నేనున్న పాయింట్ లెఫ్ట్ సైడ్ వెళ్తే గుణదల, రైట్ సైడ్ వెళ్తే న్యూజివీడ్, కరెక్ట్గా ఆ ఏరియాలో ఉన్న మొత్తం గొల్లపూడి వరకు ఎక్కడెక్కడైతే కన్స్ట్రక్షన్ జరగలేదో అవన్నీ చూపిస్తున్నా.
కరెక్ట్గా నున్న ఎంట్రన్స్లో ఉన్నాను. హైదరాబాద్ ఎంట్రన్స్లో ఎలాగైతే దిల్షుక్ నగర్ కానీ, ఎల్బీ నగర్, కేపీహెచ్పి అట్లాగా ఇక్కడ కూడా గొల్లపూడి, అంబాపురం కానీ, పాతపాడునున్న అలా స్టాప్స్ పెట్టుకుని వెళ్తే చాలా బెస్ట్ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే మనం బస్ స్టాండ్స్కి కానీ అలా వెళ్ళకుండా చుట్టుపక్కల ఉన్న మన ఏరియాస్లో దిగిపోవచ్చు. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? కరెక్ట్గా నున్న దాటాక ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో అనమాట. ఇక్కడ మళ్ళీ రోడ్ కన్స్ట్రక్షన్ జరగలేదు. ఇక్కడ వర్క్స్ మళ్ళీ పెండింగ్లో ఉన్నాయి. హై టెన్షన్ వైర్స్ వల్ల మీరు చూస్తున్నారు. అది వెనకాల కనిపిస్తుంది, అదంతా నున్న అనమాట. అదంతా కూడా మీరు చూస్తున్నారు కదా. ఆ రోడ్డు లెఫ్ట్ వెళ్తేనేమో పాయకాపురం, రైట్ సైడ్ వెళ్తేనేమో పాతపాడు. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. నేనేమనుకుంటున్నానంటే విజయవాడ చుట్టుపక్కల ఉన్న గన్నవరం కానీ, పెనమలూరు కానీ, ఇబ్రహీంపట్నం కానీ, నున్న, ఇటు సైడ్ వచ్చేసరికి తాడేపల్లి ఎంట్రన్స్, ఇవన్నీ కూడా విజయవాడలో కలిపి గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చేస్తే బాగుండిద్దేమో అని నేను అనుకుంటున్నాను. కరెక్ట్గా అంబాపురం ఏరియా దగ్గర ఉన్నానండి. మళ్ళీ ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరగలేదు హై టెన్షన్ వైర్స్ వల్ల. అలాగే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కూడా రోడ్డు కన్స్ట్రక్షన్ కూడా జరగలేదు. చూపిస్తాను. ఇది ఎక్కడే అండి. ఇక్కడ కూడా హై టెన్షన్ వైర్స్ రావడం వల్ల ఇక్కడ కూడా రోడ్డు కన్స్ట్రక్షన్ జరగల. ఇక్కడ కూడా ఇంకా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరగలేదు. రైట్ సైడ్ వెళ్తే పోలవరం వెళ్తాము. సో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ లైట్స్ పెడుతున్నారు. గొల్లపూడి దగ్గరలో ఉన్నాను. కింద ట్రైన్ వెళ్తుంది. అక్కడ కూడా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఏపీకి అమరావతి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వేలో ఓ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ నుండి నిడమనూరు వరకు పైవంతు నిర్మాణం, విజయవాడ ఈస్ట్ బైపాస్, అమరావతి ఓఆర్ఆర్, పెరేచెర్ల దగ్గరను వైజాగ్ దగ్గర ఒక హైవేస్ నిర్మించబోతున్నారండి. గొల్లపూడికి ఇంకొక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందనగా ఇక్కడ కూడా ఇంకా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరగలేదు. సేమ్ హై టెన్షన్ వైర్స్ వల్ల. సో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఇంకా జరగలేదు కాబట్టి నేను సర్వీస్ రోడ్ నుంచి గొల్లపూడి హైవే ఎక్కుతున్నాను. సో వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.